పరమాత్మ సృష్టి చేసినప్పుడు ఆయన నాభి నుంచి బ్రహ్మదేవుడు జన్మించాడు. ఆయనకి విజ్ఞానం ఇచ్చి ఇలా సృష్టి చేయాలి అని పరమాత్మ వివరించాడు. బ్రహ్మ ఏదో పరాకులో ఉండగా ఆయన చెవుల నుంచి మధుకైటబులు అనే రాక్షసులు జన్మించి ఆ వేదాలను దొంగలించారు. అప్పుడు బ్రహ్మకి ఏం చేయాలో తోచక క్షీరసాగరం అంతా తిరుగుతుంటే విష్ణుమూర్తి కనిపించి నేను హెల్ప్ చేస్తాను అన్నాడు. అప్పుడు పరమాత్మ మధుకైటబులను ఓడించి వైకుంఠానికి పంపేయాలి అని అనుకున్నాడు. సో షార్ట్ కట్ లో ఉత్తర మార్గం వైపు నుంచి వైకుంఠానికి పంపాడు. అక్కడికి వెళ్ళాక రాక్షసులైనా సరే మధుకైటబులకు ఉన్న అహంకారం, కోపం అన్నీ పోయి పరమాత్మ లాగా ప్రశాంతంగా మారిపోయారు. రాక్షసులైనా సరే వారిని వైకుంఠానికి పంపాడు. పరమాత్మ ఎంత గొప్పవాడు అని తెలుసుకొని పరమాత్మ దగ్గరికి ఒక వరం అడగడానికని వెళ్ళారు. మమ్మల్ని వైకుంఠానికి పంపిన ఈ రోజున ఉత్తర ద్వారం నుంచి మమ్మల్ని తలుచుకుంటూ లోపలికి వెళ్ళి నీ దర్శనం చేసుకున్న వారికి కూడా వైకుంఠాన్ని ప్రసాదించు తండ్రి అని కోరారు. అందుకే చాలా గుళ్లలో ఉత్తర ద్వార దర్శనం ఉంటుంది. వైకుంఠ ఏకాదశి రోజు ఉపవాసం చేయమని చెప్తూ ఉంటారు కదా. కటిక ఉపవాసం చేయలేకపోయినా జస్ట్ పళ్ళు మాత్రమే తినమంటారు, బియ్యం తినొద్దు అంటారు. దీని వెనకాల కూడా ఒక కథ ఉంది. అది ఏంటో తెలుసుకోవాలి అంటే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి నా నెక్స్ట్ వీడియో తప్పకుండా చూడండి.